జాతీయ కాపు సేన రిజర్వేషన్ గురించి, అదేవిధంగా కాపు కళ్యాణ మండపాల గురించి, మన విదేశీ విద్య మీద మనం వినతిపత్ర రూపంలో మనం ముందుకెళ్తున్నాం. దీన్ని చాలామంది ఎంతోమంది రిజర్వేషన్ గురించి మాట్లాడారు, ఇట్లాగే కాపు కళ్యాణ మండపాల గురించి మాట్లాడారు అని చెప్పి ఎంతోమంది మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది పెద్దలు నాకు ఫోన్ చేసి. కానీ మనం చేసే పని నిజాయితీగా ఉండి మన సంకల్పం గట్టిదైతే మనం దేన్నైనా సాధించవచ్చు. మనం పాలకొల్లులో కాపు కళ్యాణ మండపం గురించి గతంలో సేవా సమితి ఉన్నప్పుడు 1 year బ్యాక్ ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మా కాపు కళ్యాణ మండపం కట్టించండి అని నిమ్మల రామానాయుడు గారికి. తర్వాత సేనగా మారిన తర్వాత మన సభ్యులతో కలిసి రిజర్వేషన్ మీద, కాపు కళ్యాణ మండపం మీద కూడా మనం నిమ్మల రామానాయుడు గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. 10 రోజుల తర్వాత జరిగిన కాపు వన సంరాధన కార్యక్రమంలో మినిస్టర్ గారి నోటి నుంచే మన పెద్దల సమక్షంలో నేను 2026 కల్లా కాపు బలిజ తెలగ ఒంటరి కళ్యాణ మండపానికి నెక్స్ట్ వనభోజనాలు అక్కడే మనం ఏర్పాటు చేసుకుంటామని ఒక మంత్రి రామానాయుడు గారి నోటి వెంటే రావటం చాలా మనకి హర్షించదగ్గ విషయం. అంటే మనం చేసే ప్రయత్నం నిజాయితీగా ఉండి మన కాపు జాతి కోసం మనం కష్టపడితే ఫలితం వస్తుంది. అంతేగాని మనం ఏదో రాజకీయ లబ్ధి ఆలోచించుకొని ఒక 10,000 మందితో మీటింగ్ పెట్టుకొని ధర్నాలు, రాస్తారోకోలు చేయటం వల్ల మనం ఏం సాధించలేము. మనం సాధించుకోవటానికి మార్గాలు ఎన్నో ఉన్నాయి. స్వాతంత్రం సాధించుకోవడానికి ఒక్కొక్కరు ఒక్క మార్గం ఎన్నుకున్నారు. మనం ఎన్నుకున్న మార్గం ఈ వినతిపత్రం ప్రజాప్రతినిధులకి. ఈరోజు మీరు కూడా చూడండి, ఈ వీడియో చూస్తే మీకు కూడా అర్థమవుద్ది మనం తీసుకున్న నిర్ణయం ఎంత గొప్పదో అనేది. ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకుని దీన్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీకన్నా భారతీయ కాపు సేన జాతీయ అధ్యక్షుడు. జై హింద్, జై కాపు. ఇప్పుడు కాకుండా ఇది 2025, రేపు 2026 నుంచి ఆ యొక్క కాపు తెల్లగా బలిజ ఒంటరి భవనం కూడా మన పాలకులలో మన శారీరక